ఈ మహామాయని తారా అంటారు. ఎందుకంటే ఆమె ఏకాకిగా ఉండటం ఎందుకు, సమిష్టిగా అనేకతతో రమించటం చేత అందరిలో తాను ఉండి ఆమె ఆహ్లాదాన్ని పొందుతూ ఆ మహామాయని అదే మహామాయ యొక్క పుట్టుక, అక్కడే పుట్టుక అనేది వచ్చింది. ఆ పుట్టుక, ఆ మహామాయని తారా అంటారు. అమ్మా, ఎవరైతే మహామాయలో ఆ తల్లి ఆహ్లాదాన్ని రమిస్తోందో, ఆహ్లాదాన్ని పొందుతోందో అనేకములు, ఆ అమ్మవారిని ఏమన్నారు? తారా అన్నారు. ఒక తార ఉంటే ఎక్కడెక్కడో దేవుడు ఉన్నాడండి, ఆమె ఒక్కటే ఆహ్లాదం పొందింది, అది మామూలు తార. ఆమె అక్కడ పొంది దాన్ని అందరిలో తీసుకొచ్చింది, తానే ఆహ్లాదంగా ఉన్నది, అదే తారాస్థాయి. అలా అందరిలో కూడా మహామాయగా ఆ తల్లి ఉన్న తల్లిని ఏమన్నారు? తారా అన్నారు. తారా అంటే ఏంటంటే, అమ్మ నీ ఆహ్లాదము నీ వరకే కాదు తల్లి, సర్వసృష్టి వ్యాపించి ఉన్నది. మా జీవితాల్లో కూడా నువ్వు ఆహ్లాదాన్ని నింపుతూ, ఒకసారి తగ్గిస్తూ, పెంచుతూ, అంతా నీ లీలా విన్యాసం తల్లి. ఆ యొక్క స్థాయిని, స్థితిని నీ అనుగ్రహంతో తెలుసుకున్నాను అన్నది. ఆ మహామాయని తెలుసుకున్నాను, నన్ను అనుగ్రహించు, ఈ మాయ నుంచి నన్ను తరింపజేయి అన్న సత్యము తెలుసుకో అంటున్నారు ఇక్కడ. ఓకే, ఏమా అదేందా బాగా చెప్తారమ్మా. ఓకేనా? అర్థమైంది కదా అందరికి? చాలా స్థాయి అంటే అదనమాట. కలెక్టివ్ గా చూడాలి, సమిష్టిగా చూడాలి. మరి వనభోజనాల్లో ఏం చేస్తున్నావు? నువ్వు ఒక్కదాన్ని వండుకొని తింటున్నావా? నలుగురిని పిలిచి నలుగురితో, అదే తారా ఆహ్లాదము పొందటము, నలుగురితో, అదే లోక కళ్యాణము అంటారు. చాలా మంది సర్వేజన సుఖినోభవంతు, సర్వేజన అని చెప్పుకుంటూ శాంతి 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 అంటే ఎందుకు చెప్తున్నారు అంటే, ఇదే ఈ తార, ఇది తెలుసుకుని శాస్త్రాల్లో, వేదముల్లో ఈ తారా అమ్మవారి యొక్క కృప ఉంటేనే ఈ యొక్క ఆనందం అనేది లోక కళ్యాణంగా అందరికీ చెందుతుంది. అందరూ తెలుసుకున్నప్పుడు అది తారా, అందరూ ముక్తిని పొందుతున్నప్పుడు తారా అని. వాడికి వచ్చింది నాకు రాలేదు అనేది మహామాయ అన్నట్టుగా అన్నమాట తారా అంటే. అందుకే ఇఫ్ యూ లుక్ ఎట్ మీ, ఐ లుక్ ఎట్ యూ. అలానే అందుకే మనకి జీవహింస గాని, అందరినీ ప్రేమించడం అనేది నేర్పారు. ప్రేమతోనే బంధము గట్టిపడుతుంది కానీ ద్వేషముతో బంధము గట్టిపడదు. ఎందుకంటే ప్రేమకే క్షమించే గుణం ఉంది, ద్వేషానికి లేదు, అది పగ పెట్టుకుంటుంది. ఏమ్మా, ఒకటి అబ్రహ్మణ్యము, ఒకటి సుబ్రహ్మణ్యము. సో నీ జీవితం ఎప్పుడు శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తుగా వెళ్ళాలి అన్నప్పుడు ఈ తారా విద్య అమ్మవారి యొక్క మహామాయ, ఈ రహస్యం ఆ అమ్మవారి నీకు సానుభూతి చేయటం, నిన్నెప్పుడు ఆ ఆహ్లాదంలో ఉంచటం, అదే నీ వరము. అంతా అమ్మవారండి, నాకేమంత కష్టాలు ఎప్పుడు లేవండి, అమ్మని తలుచుకుంటే ఆనందం వస్తుందండి అని అనేవాళ్ళు ఉంటారే, అది అమ్మవారి అనుగ్రహం. కొందరు దేవుణ్ణి ఎంత తలుచుకున్నా ఏడుస్తూనే ఉంటారు. మళ్ళీ పైగా ఏమంటారు, మేము దేవుడికి అది చేసాం, ఇంత ఖర్చు పెట్టాం, అంత ఖర్చు పెట్టాం, లెక్కలు వేస్తారు. అలా సో ఆ మహామాయని తార అంటారు. అది మొదటి తార. రాబోయే తారల్లో ఈ తార ఏదైతే ఇప్పటివరకు నేను చెప్పానో అది మొదటి తార. ఆ తారయే సారాత్ సారాం పరాత్ పరాం, అన్నిటికీ సారభూతమైనది, అన్నిటికీ మూలమైనది. అంటే నువ్వు ఇప్పుడు వచ్చిన నీకు ఆనందం ఏదైతే ఉందో దాని మూలము చూసుకుంటే ఈ సారాత్ సారాం పరాత్ పరం, ఆ పరాత్హార అనుగ్రహంతోనే ఇవాళ నేను ఆనందంగా ఉన్నాను. ఆ తల్లియే త్రికోణాంతర దీపికగా ఆహ్లాదాన్ని పొందుతోంది, ఆనందాన్ని పొందుతోంది అని తెలుసుకో అంటున్నారు.
వేదము. సారాం సారాత్ సారాం పరాత్ పరాం అనుబడేది. పారములకు పారమైనది ఇది. నువ్వు పరా అని అంటావు కదమ్మా, ఆ పరాకే పరా అయినది. పారములకు పారమైనది, పరాకు పరా అయినది ఏదో. నువ్వు పరా అన్న దానికి ఇంకా పరాత్పర కళాహం శ్రీచక్ర సంచారిణి అని నువ్వు అంటావే ఉల్లలిత వరకు. ఆ యొక్క పరాకు పరా అయినదేదో, అది అసలైన తార, అది అంగి అయిన స్వరూప స్వభావ తత్వములకు లొంగని అతీతము. స్వభావ తత్వములకు లొంగని అంటే నీకు లొంగేది కాదు అని. అన్నిటికీ ఆమె అతీతము కాబట్టి అది అనంగి కూడా. అనంగి, అంగి అనంగి. ఆహ్లాదాన్ని నువ్వు ముట్టుకోలేవు కదమ్మా. ఇప్పుడు మనం మనుషులం అంటే వాడు చేయి పట్టుకున్నాను, ముక్కు పట్టుకున్నాను అంటావు. ఆమె అనంగి. ఆహ్లాదాన్ని నువ్వేం పట్టుకుంటావు? పొందటమే గాని దాన్ని పట్టుకునేది కాదు అని. అంగి ఆహ్లాదాన్ని ధరించినప్పుడు అంగి, కిందకు వచ్చినప్పుడు ఆ తల్లి అనంగి. నువ్వు తెలుసుకోవటమే గాని ముట్టుకునే పదార్థము కాదు అని. అది రహస్యం. తర్వాత అమ్మవారి ఆజ్ఞ ఉంటే చెప్తాను. చాలా అది అక్కడికి మీరు అర్థం చేసుకుని ధ్యానం చేయాలమ్మా. అన్నీ నేను ఎక్కడ చెప్తాను, స్పూన్ ఫీడింగ్ చేయలేను కదా. ఈ పాటికి ఒక స్థితికి ఎదిగారు మీరు, టక్కన క్యాచ్ చేయాలన్నమాట. పీజియన్ పిక్ పావురాలు చూడండి, 4 గింజలు వేస్తే మళ్ళీ మరుక్షణం మళ్ళీ నీ వైపు చూస్తాయి, ఇది ఇంకా వెయ్యని. అట్లా మీరు పిక్ చేయాలి గురువుగారు అక్షరాలన్నీ కూడా పావురాల్లా. మీరు అదే తైత్తిరీయోపనిషత్ అలా మీరు తీసేసుకోవాలి. ఆ గురువుగారి నోటి నుంచి వస్తున్నవన్నీ ముత్యములు, పలుకే బంగారమాయి అంటే అంటే నావని కావమ్మా. అసలు గురువులు ఒకేసారి చెప్తారు, 10 సార్లు చెప్పరు. అన్ని తత్వములకు ఆధిపత్యము వహిస్తుంది కనుక అది ఈశ్వరము కూడా. అన్ని తత్వాలకి కూడా ఇప్పుడు నీలో ఉన్న 36 తత్వాలకు కూడా ఆమెయే ఈశ్వరము ఆధిపత్యం వహిస్తుంది. ఇవాళ నీకు ఆనందం వస్తుంది, ఇవాళ నీకు దుఃఖం వస్తుంది, అన్ని ఆధిపత్యాలు అన్నమాట. ఎమోషన్స్ మీద, అన్నిటి మీద. తత్వాలు ఎన్ని ఉన్నాయి? పంచేంద్రియ పంచతన్మాత్ర ఉన్నాయి కదా, అవన్నీ కలుపుకుంటే 24 తత్వాలన్నిటినీ మీద కూడా ఆ అమ్మవారు, తారా అమ్మవారు ఈశ్వరము ఏదైతే ఉన్నదో ఈశ్వరము అంటారు. ఆ ఈశ్వరము ఆధిపత్యం వహిస్తుంది. ఏ తత్వము కూడా తనకు లొంగ తీయలేదు కనుక అది నిరీశ్వరము కూడా. ఏ తత్వము నేను అమ్మవారిని, తారా అమ్మవారిని ఉపాసన చేస్తాను, ప్రత్యక్షం చేసుకుంటాను, శక్తులు పట్టుకుంటాను, ఈ పిచ్చివాగుడులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చెప్తున్నారు, ఆమె ఏ తత్వముకు కూడా తనను లొంగదీయలేదు కనుక, ఏ తత్వము కూడా ఆమెని లొంగదీయలేదు కనుక అది నిరీశ్వరము. నిరీశ్వరాన్ని ఏం పట్టుకుంటావు? మా శూన్యాన్ని ఏం పట్టుకుంటావు? అందుకే ఆమె నిరీశ్వరము. ఈశ్వరము నిరీశ్వరము అదనమాట. కాబట్టి పరానాదముగా నిరీశ్వర స్వరూపమని, నాదముగా ఈశ్వర స్వరూపమని, లోకములోని వైఖరి నాదముగా ప్రణవ స్వరూపమని ఈ తారకి 3 విభజనలున్నాయి. ఈ అమ్మవారు పరాశూన్యంలో ఉన్నప్పుడు నిరీశ్వరముగా, కిందకి హ్రీంకారం దగ్గరికి వచ్చినప్పుడు ఈశ్వరముగా, అక్కడి నుంచి కిందకి వచ్చినప్పుడు ఓంకారముగా ఉన్నది. కాబట్టి ఈమెకి 3 విభజనలు ఉన్నాయి అంటున్నారు. ఈ తారకి 3 విభజనలు ఉన్నాయి. ఈ 3 విభజనలు కలిపితే దాన్ని ఏమన్నారు? హ్రీం అన్నారు. హ్రీంకారాధన గర్భితానలసికాం అంటే ఈం శ్రీం హ్రీం 3 ఉన్నాయి కదా ఏమ్మా. సో ఆమెకి హ్రీం బీజము కాబట్టి ఆమె 3 కళల లక్షణము చేత వైఖరి వాక్ అంటే ఓంకారమై మంత్రరూప మహేశ్వరి కాబోతున్నది. కాబట్టి ఆమె ఏమవుతుంది? మంత్రరూప మహేశ్వరి అవుతోంది. సప్తకోటి మహామంత్రాలకి ఆమె హ్రీం బీజమే మూల ప్రకృతి. అది అవుతోంది కాబట్టి ఆమె స్త్రీం అన్న బీజము కూడా తారయే. స్త్రీం అన్న బీజం ఏమిటి? తారా బీజమే. 3 కళలు లక్షణము చేత వైఖరి వాక్ అంటే
ఈం శ్రీం హ్రీం అది పెట్టుకొని ఓంకార తార ఏదైతే ఉందో ఆమె ఏమవుతోంది, స్త్రీం కూడా అవుతోంది. స్త్రీ అంటే ఆడాలి కదమ్మా, స్త్రీం బీజము. ఏమా మామూలుగా అయితే స్త్రీం బీజము అంటే తల్లి అవుతున్నది అని, సావిత్రి అయినది అని అలా అర్థం చేసుకోవాలి. అంతేగాని స్త్రీ అంటే ఆడవాళ్ళ అని అలా కాదు, పిచ్చి ఆలోచన చేయొద్దు. ఏమా స్ట్రీమ్ అంటే అది హై స్టాండర్డ్స్ లో ఉండాలి నాన్న. ఎప్పుడు మన కిందకి దిగజారిపోకూడదు. ఏమా కిందకి రావద్దు అసలు. లౌకిక మాటల్లో అమ్మవారు మాటలతో నువ్వు నీ భక్తిని చెప్పలేవు. మౌనంలోనే భక్తి బయటపడుతుంది. మాటల్లో ఏం పడుతుందమ్మా, వాదనలు తప్ప. స్త్రీం అన్న బీజము కూడా తారయే. ఎవరు ఆమె? తారయే. తల్లే ఆహ్లాదం ఇస్తుంది, తల్లే ఆనందం ఇస్తుంది. అందుకే పిల్లలందరూ కూడా మనం అమ్మ దగ్గరికే పరిగెడతాం. ఏది కావాలన్నా అమ్మే ఇవ్వాలి. ఎందుకంటే ఆమె 3 కళలు పెట్టుకుని ఉన్నది కాబట్టి. అంటే కార్యరూపమును ధరించినట్టి పరానాదము స్త్రీం. కార్యరూపాన్ని ఆమె ఏం చేస్తోంది, ధరించినది, ధారణ చేసినది. కాబట్టి కార్యరూపము అంటే శివుడి యొక్క కార్యము, కార్యకారణాలు. ఆయన సంకల్పం పెట్టుకున్నాడు కానీ దాని కార్యరూపం తీసుకొచ్చేది ఎవరు? ఈ స్త్రీం అన్న బీజమే, ఈ తారయే. కార్యరూపమును ఆమె ధరించినది, ధారణ చేసినది. అంటే ఆయన సంకల్పం అంతా తన గర్భములో పెట్టుకుని ఆమె కార్యరూపంలో ఆమె స్త్రీం అయినది. స్త్రీం ఆ పరానాదము స్త్రీం అది పొందినటువంటి పరివర్తనలు హ్రీం. ఏమ్మా సో హ్రీం పైన ఏమున్నది, స్త్రీం ఉన్నది, లేదా శ్రీం కూడా అంటారమ్మా. స్త్రీం బీజము అంటే ఆ స్త్రీం బీజము తర్వాత వచ్చే హ్రీం బీజముగా ఆమె ఏమవుతోంది, మీకు అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే బాల ఏమ్మా మనకు కూడా ఉంది కదమ్మా, బాలాదశ, కౌమార్యము, అలా ఉందిగా, ప్రౌఢము, అలా ఉంటాయి కదమ్మా. ఆమె హ్రీం దగ్గర ఆమె హకారం పెట్టుకొని 5 ఆకాశాలు సృష్టించాలి అనే కార్యాన్ని పెట్టుకొని, అంటే 5 మాసాలు అని, నవావరణాలు, నవమాసాలు అన్నట్టుగా ఆ హ్రీం దాని యొక్క ప్రథమ స్పందము ఏమైంది, శ్రీం అయింది. ఈ శ్రీం పైన ఆమె స్త్రీముగా ఆయన సంకల్పం పెట్టుకుని శ్రీమతి అని అంటే అదే అన్నమాట దాని అర్థము. ఏమైంది, పెళ్లి తర్వాత శ్రీమతి అయిందండి అని మీరు పెళ్లిళ్ళలో పెట్టుకుంటారు కదమ్మా, శ్రీ అండ్ శ్రీమతి అని. వారిద్దరూ ఆ స్త్రీ, ఆమె స్త్రీం ఆమె యొక్క సంకల్పాన్ని ధరించి ధారణ చేసి ఆమె శ్రీం అయిందండి, శ్రీమతి అయిందండి, బిందువులో వచ్చిందండి బాబు అని దాని అర్థం చెప్తున్నారు వాళ్ళు. మీకు లౌకిక భాషతో మీకు చూపిస్తే మీకు అర్థమవుతుంది. కానీ ఇది దాన్ని కలపకండి. ఏదో మీకు అర్థం కాదని నేను ఇవన్నీ ఇలా ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. ఎందుకంటే పరోక్షంగా చెప్పవలసిందమ్మా. దేవుడు అంటే ప్రత్యక్షంగా చెప్పేది కాదు, పరోక్షంగా చూపించాలి. పరోక్షమైన ఆనందాన్ని ఇవ్వగలుస్తాను గురువుగా. మీ సాధన వల్ల మీరు దాన్ని సాధించాలి. ఇప్పుడు మధుకర్ లేడు, ఇప్పుడు తెలుసుకున్నాడు. 3 సంవత్సరాలు ఎందుకు గురువు గారు అంత కోపం, అంత ఇది శిక్షణ అలా ఇచ్చాడు అని ఇప్పుడు తెలుసుకొని ఏడ్చాడు పాపం, తెలుసా. మరి గురువుగారు అల్టిమేట్లీ అలా ఇస్తాడమ్మా. సచ్చిదానంద ఊరికే వస్తుందా? ఇంట్లో ఇచ్చే వస్తువులు కాదు, ఇలా తీసి మీకు ఇచ్చేసి ఆనందం పెట్టేది కాదు ఇది. ఇది యోగానందము, జ్ఞానానందము, ఇవన్నీ చాలా కష్టపడతాయి కానీ వచ్చేవి కావు. ఇవి ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండేవి, మిగతావన్నీ పోయేవి. ఏనన్నా ఇది అర్థం చేసుకుంటే. అందుకని నేను పరోక్షంగా అన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. ఎందుకంటే నా దగ్గర చాలా మంది సామాన్యులకు కూడా అర్థం కావాలని నా సంకల్పమే అది. ఆహ్లాదం అనేది ఒకరి సొత్తు కాదు, ఇది అందరిది. అమ్మ ఇచ్చింది కాబట్టి అందరిది. అదనమాట. మీరందరూ అమ్మవారి యొక్క ప్రతిరూపాలమ్మా, ఆ తారా ప్రతిరూపాలు. అందుకే మిమ్మల్ని ఆ స్థితిలోనే మేము చూస్తాం. నువ్వు స్త్రీమ్గా ఉండమ్మా, స్త్రీం నుంచి శ్రీకి రా. నువ్వు ఎప్పుడు దాన్ని అదే కిరీటము. మాతృ కిరీటి విద్య అంటే ఏమిటి, ఇంత సృష్టి చేస్తుంది కాబట్టి కిరీటం ధరించే అర్హత ఆమె పొందింది. అవునా? ఇక్కడ మనం ఏం చేస్తాము ఆపరేషన్ ముందు,
దాన్ని ఏమంటారు? శ్రీమంతం చేస్తాంగా. శ్రీమంతము అంటే అది మీ ఆడవాళ్ళకి చేస్తారు కదమ్మా, శ్రీమంతాలు చేస్తారు కదా. మీరు ఇలా చేసుకుంటున్నారు. అమ్మవారు శ్రీ కిరీటాన్ని పెట్టుకుంది ఆమె. ఎందుకు? ఆమె మనలా ఒకళ్ళకి ఇద్దరికి కాదు, అంటపిండ బ్రహ్మాండాన్ని సృష్టించే శ్రీ మాత అయింది ఆమె. ఇలా అర్థం చేసుకోండి అమ్మా, సింపుల్. అదే మనం పెట్టుకొని మనం కింద శ్రీమంతాలు చేసుకుంటున్నాం మన ఇంటి ఆడపిల్లలకి. అందుకే ఆమెకి అన్ని ఇస్తారు, ఏది కోరుకున్నా ఇస్తారు ఆ రోజు. అలానే అమ్మవారికి ఈశ్వరుడు అన్ని ఇచ్చాడు, నీకు ఏది కావాలన్నా నా దగ్గర తీసుకో అని. ఆయన ఏముంది, పరాశూన్యంలో చేయి పెడతాడు, తీసి మళ్ళీ ఆమెకి ఇస్తాడు. అమ్మవారికి ఏం కష్టపడుకో, తీసుకో, నేను ఉన్నాను అంటాడు, నీతోనే ఉన్నాను పో అంటాడు. అదనమాట. ఆ రోజు అంత గొప్పగా ఆ శ్రీమంతం చేస్తారు. ఈ మగవాళ్ళు ఇప్పుడున్న ఇవన్నీ కూడా ఇటువంటివి, దాని అంతరార్థాలు పరమార్థాలు తెలియక ఇదొక ఫ్యాషన్గా దానికి ఇంగ్లీష్ పేర్లు పెట్టి దాన్ని అపభ్రష్టం చేస్తున్నారు, భ్రష్టం చేస్తున్నారు. బాధేను. అంత శ్రీ విద్యమ్మా, మీ జీవితాలే శ్రీ విద్య తల్లి. దాన్ని అమ్మవారిగా దృష్టితో మీరు అనుభవిస్తున్నప్పుడు మీరే శ్రీ విద్యోపాసకులు. మాయలో ఉండి మేము శ్రీమంతం అంటే ఇదా అని అనుకునే వాళ్ళకి శ్రీ మాయ, అర్థం చేసుకున్న వాళ్ళకి శ్రీమాత. నువ్వు శ్రీమాత, శ్రీమత, శ్రీమత్ సింహాసనేశ్వరి. నీకు ఆ కిరీటం అమ్మవారి నీకు ధరింపజేస్తుంది. ఆమె సువాసనర్చన ప్రీత, ఆమె ప్రతిరూపమే మీరు. స్త్రీని ఎక్కడ గౌరవిస్తారు, ఎక్కడ పూజించబడతారు, అక్కడ దేవతలే కాదమ్మా, అమ్మవారి అనుగ్రహాలు కూడా ఎప్పుడూ ఉంటాయి. చాలా. సో రెస్పెక్ట్ ఉమెన్ అని మన వేదము శాస్త్రము ఘోషిస్తున్నది. దీని అంతరార్థము కథల రూపంలో మన ఆచార వ్యవహారాల్లో చూపించినా కూడా అర్థము చేసుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. అర్థం చేసుకునే వాళ్ళు కొద్ది మంది ఉన్నారు. అంటే అంతకంటే ఏం లేదు. చూసారా, బీజాల్లో కూడా నేను అమ్మవారి యొక్క ఆ శివ కుటుంబం యొక్క ఎంత సింపుల్ గా చెప్పాము. డైరెక్ట్ బీజాలతో రా ఇవన్నీ నేను చెప్పి నేను కన్ఫ్యూజ్ చేయలేదు, సింపుల్ గా చెప్పాను, ఒక కథగా చెప్పాను. అమ్మ కథ ఇది, శ్రీమాత కథ, శ్రీ విద్యయే శ్రీమాత కథ. దీని మించిన కథ ఏముందమ్మా? ఆమె పుట్టించిన సృష్టిలో నుంచి ఎన్నో కథలు, మన జీవితాలన్నీ కథలే కదమ్మా. ఈ కథలు ఇవాళ ఉండి రేపు వెళ్ళిపోయేవి, కానీ ఆ తల్లి కథ ఎప్పుడూ కూడా గుర్తు చేసుకునేది అమ్మా. ప్రతి జీవి పుట్టినప్పుడు అమ్మానే అంటాడు, కానీ నువ్వు ప్రాణ స్నేహితులు ప్రాణం అండి వాళ్ళు ఇలా ఇంత ఏడ్చిన వాళ్ళందరూ కూడా పోయేటప్పుడు వాడి పేరు చెప్పరుగా, అమ్మా అంటాడు దేవుడు. పుట్టినప్పుడు అమ్మానే అంటాడు, పోయేటప్పుడు అమ్మానే అంటాడు, ఆకలేసిన అమ్మానే అంటాడు. మరి నీ ప్రాణ స్నేహితుని తలుచుకో, మరి అప్పుడు పెడతారా? ఆకలిస్తే ఏమవుతుంది, కడుపులో జఠరసాలు ఊరుతున్నప్పుడు, కాల్ చేస్తున్నప్పుడు అమ్మ 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 అంటావు. ప్రసవ సమయంలో ఎవరు వచ్చారు, ప్రాణ స్నేహితులన్నీ కొట్టుకుపోయామే మనము. వాడంటే నాకు ప్రాణమండి అని ఏడ్చావే, ఏడివాడు. అప్పుడు గుర్తు రాలేదే వీళ్ళంతా. ఎవరు గుర్తుకొచ్చారు? అమ్మయే గుర్తుకొచ్చింది. అర్థమైందా అమ్మ? అందుకే అది మహామాయ అన్నారు. అందుకే పాశము. చూసారా, మనం తప్పులు చేస్తున్నా కూడా క్షమించే హృదయం కూడా ఆ తల్లికే ఉన్నది. నువ్వు ఎంత దూషణ చేసినా నవ్వుతూ దగ్గర తీసుకుంటుంది. అర్థమైందా అమ్మా? నీ జీవితాన్ని నువ్వు గ్లాసులో పగలగొట్టుకున్నా కూడా నేనున్నాను లేదు తల్లి, నీకు మంచి ఇంకోటి కొనిస్తాను, ఇంకో జీవితం ఇచ్చి నాలో చేర్చుకుంటానని హక్కున చేర్చుకునే తల్లి. అరుణాం కరుణాతరంగితాక్షిం అందరూ అంటుంటారు కదమ్మా, నాకు భగవంతుడు నన్ను పరీక్షించాడు, నాకేమి నన్ను విస్మరించాడు, నేను ఇన్ని కష్టాలు పడుతున్నానన్న వాళ్ళని కూడా హక్కున చేర్చుకునే తల్లి అని అంటున్నాడు. అరుణాం కరుణాతరంగితాక్షి అంటే నెగిటివ్లోనే కాదు, పాజిటివ్లో కూడా, ఆప్టమిస్టికే కాదు, పెసిమిస్టిక్లో కూడా, ఇద్దరిని కూడా హక్కుని చేర్చుకునే గుణము ఉన్న తల్లి, గుణాల రాశి ఆ అమ్మవారు అని చెప్తున్నారు. అదే స్త్రీం బీజము అంటున్నారు. అర్థమైందా నాన్న? ఈశ్వరుడు అదే చెప్తాడు, నీకు అంత ఉంది,
నువ్వు ఒక పిల్లలే కాదు, 14 లోకాల్లో అండపిండ బ్రహ్మాండాల్లో కూడా నీ కరుణ ఎప్పుడూ కూడా అనంతముగా ఉంటుంది. ఎంతమంది చూపిస్తున్నా అక్షయం అవుతుందే గాని క్షయము కాదు. అదే మన భూమి మీద మనం ఉన్నామే, మనం మహా అయితే నలుగురు ఇళ్ళకి వెళ్తాం, నలుగురిని ప్రాణ స్నేహితులు అంటాం. అందరినీ తెచ్చుకొని ఇళ్లలో పెట్టుకోలేంగా. అంతుందా నీకు సీన్? లేదు. అందుకే నువ్వు ఎక్కడుండాలో అక్కడే ఉండు అంటారు. అందుకే లోకాలనేవి విభజించబడ్డాయి. మానవ లోకము, దేవతా లోకము ఇలా ఉంటాయి. ఇదే ఆ నవావరణాలు. ఏమ్మా? నీ ఆనందాలు ముందు మానవుడు కర్మ చేస్తే వచ్చే ఆనందం ఒకటి. పుట్టి ఆనందంలో ఉండేవాళ్ళు దేవతలు. అలా ఆనందం పెరుగుతూ పోతుంది. చివరికి అది బిందువు స్త్రీం దగ్గరికి వచ్చినప్పుడు అది బ్రహ్మానందం అవుతుంది అని. అదే ఖడ్గమాల. చాలా అది స్ట్రీమ్. అది పొందినటువంటి పరివర్తనము హ్రీం. ఆ స్త్రీం ఏమైంది? గర్భము దాల్చి హ్రీం బీజమైనది. ఆమె శ్రీమంతము చేసుకున్నది అని అనుకోండమ్మా. హ్రీం అయినది. ఆయన సంకల్పాన్ని పెట్టుకొని ఆ తల్లి కర్త, కర్మ, క్రియ చేసినది. హ్రీం బీజములో వచ్చి ఆ తల్లి ఇప్పుడు కనబోతున్నది. శ్రీమంతమైనది, శ్రీ అయినది, శ్రీమతి అయినది అని. అక్కడి నుంచి ఓంకారం పుడుతుంది. అక్కడి నుంచి 84 లక్షల జీవరాశులు అందులో పుడతారు అని. దేవలోకాలు 14 లోకాలన్నీ కూడా ఆమె హ్రీం బీజంలో గర్భంలో పెట్టుకుంది. స్వర్ణ గర్భ. చాలా దాని యొక్క ప్రథమ స్పందము శ్రీం. దాని ప్రథమ స్పందం ఏమిటి? దాని యొక్క ప్రథమ స్పందము శ్రీం. అంటే త్రికోణంలో ఉన్న శ్రీం బీజం యొక్క స్పందన వల్ల ఆమె హ్రీం అయినది. హ్రీంకారాసన గర్భితానల శిఖామని అన్నవి ఆమె హ్రీం అయినది. ఆ సమరస సమలీన సంయోగం వలన ఈశ్వరి యొక్క సమరస సమలీన సంయోగం వలన ఆమె తల్లి అయినది. వారి కలయిక వలన శ్రీంగా భాషించి ఆ శ్రీం నుంచి ఆమె హ్రీంకారంలోకి వచ్చింది అని. 5వ మాసంలో వచ్చింది అనమ్మా ఆకాశము. అదే మహదాకాశాల్లో వచ్చింది అని. అక్కడి నుంచి ఆ తల్లి ఇంకా అహంకారాకాశ, తన్మాత్రాకాశ, భూపురాది రేఖల వరకు కూడా కంటుంది అని దాని అర్థం, అంతరార్థం. అలా అలా మీరు ఈ నాలెడ్జ్ చాలు. ఇది పెట్టుకుంటే తర్వాత మీకు మరి మీ శక్తానుసారంగా మీరు ఇంకా దాన్ని బాగా స్టడీ చేయండి మంత్రశాస్త్రంగా. ఎందుకంటే ఇది చాలా కష్టమైన సబ్జెక్ట్ కాబట్టి సామాన్యులను దృష్టిలో పెట్టుకుని చెప్పవలసిన భాష్యం ఇది. ఏమ్మా పాండిత్య ప్రదర్శన చేసేది కాదు ఇది సందర్భం. సో శ్రీం ఆ స్పందాన్ని తెచ్చుకోవడానికి అది పొందిన తనకే తెలియని ఆనందము ఈంకారము. ఆ శ్రీం ఏమిటి? ఆ పరాశూన్యంలో ఈశ్వరిగా వారు పొందిన ఆనందం ఏదైతే ఉంటుందో పైనవి చెప్తున్నాడు. ఆమె హ్రీం నుంచి పైనవి చెప్తున్నాడు. ఆమె ఈ రకంగా శ్రీమంతం చేసుకుంటుంది. అంతకుముందు ఏం జరిగింది అది చెప్తున్నాడు పాపం. హ్రీం దాని యొక్క ప్రథమ స్పందము శ్రీం. ఆ స్పందాన్ని తెచ్చుకోవడానికి అది పొందిన తనకే తెలియని ఆనందము ఈంకారము. ఆమెకే తెలియని ఈం అనే ఆనందము. నేను ఇంతకుముందు చెప్పాను కదా తారా విద్యలో ఆహ్లాదాన్ని పొందింది. కానీ అదేంటో ఆమెకే తెలియదు. మరి ఈశ్వరుడి యొక్క సంకల్పం కదమ్మా. ఆనందం చెప్పలేనిది ఏమ్మా తన్మయత్వము. అదే రాధాకృష్ణుల యొక్క స్థితి అన్నమాట అది. ఇది పరాకృష్ణ, పరారాధ. ఆ ఈంలో నుంచి వాళ్ళు శ్రీంకి వచ్చారు అని చెప్తున్నాడు. ఈం ఈ రీతిగా ఈ తల్లి ఏమైనది? ఈం, శ్రీం, హ్రీం, స్త్రీం అన్న 4 బీజములు ఏమైనాయి? తారా అని పిలువబడతాయి. చూసారా అమ్మవారు? మీకు సింపుల్ గా ఒక ముక్కలో పిడితార్థంగా చెప్పేస్తాను. ఇలా మీరు అర్థం చేసుకోవాలమ్మా. తారా విద్య అంటే ఇది. ఈమె ఏమైంది? ఈంకారంలో ఈశ్వరి యొక్క వారి యొక్క దాంపత్యం వలన వారిద్దరూ కూడా ఒక ఆహ్లాదాన్ని పొందారు. ఉన్నది ఇద్దరు కాదు, ఒకరే. ఆహ్లాదాన్ని పొంది వారు ఏమయ్యారు? ఈంకారంలో నుంచి స్త్రీంకారములో ఆమె ఆనందము స్త్రీంకారము అయినది. దాన్ని శ్రీంకారం బిందువు దగ్గరకు వచ్చి ఆనందాన్ని పొందినది ఈం శ్రీం. ఆ శ్రీం నుంచి హ్రీంకారంలోకి వచ్చినది. సో ఇంతవరకు కూడా ఈం, స్త్రీం, శ్రీం, హ్రీం ఈ 4 కలిపితే తారా అయినది ఆమె.
పైన మహాతార అవతార భూమికల్లో ఏమే తారాదేవి అవుతున్నది. మా కంటి తారం అమ్మా నువ్వు అంటుంటాంగా, మా ఇంటి కంటి వెలుగండి, యు ఆర్ మై యాపిల్ ఆఫ్ మై ఐస్ అని నువ్వు అంటుంటావే, ఇదే దాని అర్థం. వాడి అల్లరి, వాడి ఆనందం, వాడి యొక్క ఇవన్నీ చూస్తున్నావే కళ్ళతో, నయనానందకరం పొందుతున్నావే, అదే తార. ఆ ఆనందాన్ని, ఆహ్లాదాన్ని నీకు ఇస్తున్నది అమ్మవారు. చూసుకొని మనవడు మనవరాళ్ళని. అలానే ఆమె ఏమైనది? ఈం శ్రీం స్త్రీం శ్రీం హ్రీం అనేవి 4 బీజాలు. అంతవరకు సృష్టి ఏదైతే ఉన్నదో అదంతా కూడా తారాదేవి యొక్క పరాతార యొక్క మహాతార గురించి, మహా అవతారం గురించి చెప్పేవి కాబట్టి ఈమె మామూలు తార కాదు, మహాతార అని అర్థం చేసుకోండి. ఆకాశంలో చూసే తారలు కావు. నీ కంటి వెలుగులో పాపలో, కంటి పాపలో లోపల ఉన్న తార ఏదైతే ఉందో ఆ తల్లి అనుగ్రహంతోనే నువ్వు ఈ సృష్టిని చూస్తున్నావు, ఆనందం పొందుతున్నావు, నీ వంశాన్ని చూస్తున్నావు, కష్టాన్ని చూస్తున్నావు, సుఖాన్ని పొందుతున్నావు. ఇవన్నీ ఆ తార అమ్మవారి యొక్క ఆ వరము వలన నువ్వు ఇన్ని ఆనందాలు పొందుతున్నావు, దుఃఖాలు పొందుతున్నావు, సొప్పర భేదాలు పెట్టుకుంటున్నావు. ఆమె మాయగా చూస్తే సొప్పర భేదాలు వస్తున్నాయి, ఆధ్యాత్మికంగా చూస్తే ఆనందాలన్నీ కూడా ఇస్తున్న ఈ తారాదేవి ఎవరైతే ఉన్నారో, ఈ ఆరాధన ఏదైతే ఉందో ఆవిడ ఎవరు అంటే, ఆమె పరాశూన్యం నుంచి హ్రీంకారం వరకు కూడా సృష్టి కోసము, సృష్టి కార్యము కోసము ఆ తల్లి తార అయినది. మనందరి జీవితాల్లో ఆమె ఎవరు? తార. మన కంటి తారాదేవి ఎవరు? మన అందరం కళ్ళల్లో ఉందే, కానీ గుడ్డుల్లో, పాపలో దాని వెనక ఉన్న చూసేవాడు ఎవరు? ఆమెయే తార. ఆ తల్లికి నమస్కారం చేయాలి. తల్లి నువ్వు ఉన్నావు కాబట్టి నాకు నేను చూసి ఆనందిస్తున్నాను. గుడ్డివాడికి ఏముందమ్మా, కళ్ళు తీసేస్తే ఏముంది, ఎన్ని ఆపరేషన్లు చేసినా కంటి చూపు రాలేదని ఏడుస్తూ కూర్చోటం. అటువంటి తార ఆమె. అర్థమైందా? అసలు చూడటం అనేది 14 లోకాలు, నీకే కాదు 14 లోకాల్లో దేవతలు కూడా, అందరికీ కూడా ఆమె తార అయినది. ఈ రీతిగా ఈం శ్రీం హ్రీం స్త్రీం అన్న 4 బీజములు తారా అని పిలువబడతాయి. మంత్రశాస్త్రంలో ఓంకారము వైఖరి వాక్కులో సవదవం. ఈ వైఖరిలో ఓంకారంలో ఎలా నువ్వు చూడగలుస్తున్నావు? సవదవం పెట్టుకుని పైకి వెళ్ళామంటే అవధవం, కిందికి వస్తే సవదవం. సో సవదవం నుంచి నువ్వు అవధవంకి వెళ్ళాలి. ఆ పరాలక్షణము చేత అది కూడా తార అని పిలువబడుతుంది. ఆ పరాలక్షణం ఉంది కాబట్టి ఈ అవధ, సవధ అనేవి కూడా పరాతారగానే పరిగణలోకి తీసుకోవాలి. అన్ని కంటి చూపు ఇచ్చింది అమ్మవారు అంటే మరి అమ్మదయ్యండి, నాకు మళ్ళీ కళ్ళు వచ్చాయి, ఆపరేషన్ సక్సెస్ అయిందండి, బాగా కనిపిస్తున్నాయండి అక్షరాలు. ఆ తల్లి కృప ఉన్నది. పరాలు అపరలు, సవదలు అవధలు అని. ఇప్పుడు తారా విద్యలో తార అంటే ఒకే పరానాదము తాను పొందిన వివిధ దశలను బట్టి ప్రతి ఒక్కదాన్ని తారా అని అన్నారు. అంటే అనాలి. తారా విద్యలో తారా అంటే ఒకే పరానాదము. ఈం అని అన్నావు అనుకో, తారా అండి అన్నావుగా. ఇప్పుడు నెక్స్ట్ స్త్రీం అని అన్నావు అనుకో, అది కూడా దాని కొనసాగింపే కాబట్టి ఇది కూడా తారనే అండి అని అనాలి నువ్వు. అది తెలుసుకో. దానము పూలన్నీ వేరుగా ఉన్నప్పుడు వేరు అన్నావు, పూలన్నీ మాలలో మాల అనాలి. దాన్ని ఏమంటావు? మాల, పూలమాల. అమ్మా ఆమె శ్రీం అన్నప్పుడు, శ్రీం అన్నప్పుడు కూడా ఆమె తారయే, హ్రీం అన్నప్పుడు కూడా ఆమె తారయే అని అర్థం. ఆ వివర్త దశకు ప్రత్యేకమైన పేర్లిచ్చి, ఆ వివర్త అంటే ఏంటంటే అమ్మవారు ఒక్కొక్క దశల్లో ఆమె ఆమె ఎక్కడండి? ఏమండి, ఆమె కిందకి దిగినప్పుడు ఆమె స్త్రీం అవుతోందండి, ఆ దశను మారుతోందండి అని. అంతేగాని దాన్ని విడగొట్టద్దు, దేనికి అది వేరుగా చూడొద్దు అని చెప్తున్నారు, హెచ్చరిస్తున్నారు.
అమ్మవారి చేతికి చేతికి, కాలికి కాలు వేరు వేరుగా చూడొద్దు. అన్ని కలిపితే అమ్మవారు అనాలి. అమ్మవారి చేతులండి, అమ్మవారి కళ్ళండి, అమ్మవారు బొట్టు పెట్టే స్థానం అండి, ఇలా నువ్వు చూడొద్దు. ఆమె ఈం శ్రీం శ్రీం హ్రీం ఓం, ఇవన్నీ వివర్తము. అవునా? స్ఫటికంలో 7 రంగులు వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? ఇన్ని లోకాలు ఎలా వచ్చాయి? ఇన్ని రంగులు ఎందుకు వస్తాయి? అది తెలుపు నుంచి వచ్చినవి. ఆ తెలుపే అమ్మవారు. దాన్ని విడగొట్టకు అంటారు. అందుకే విబ్జియార్, ఇంద్రధనస్సు. అంతేగా, సూర్యరశ్మి వలన రంగులు మారుతోంది కానీ అదే మాయ. చూసావా? అదే మాయ అమ్మ. ఈ లోకము ద్వైతములోకి వచ్చినప్పుడు మనం ఆ రంగుల వెంట పరిగెడుతున్నాము కానీ తెలుపు వెంట పరిగెత్తట్లేదు, ఆత్మ వెంట వెళ్ళట్లేదు అని చెప్తున్నారు ఇక్కడ. అమ్మా, ఆ వివర్త దశకు ప్రత్యేకమైన పేర్లు ఇచ్చి ఈం శ్రీం ఇలా ఒక ఓం వరకు కూడా అని కూడా అన్నారు. ఇది బీజ వివర్త లక్షణము. ఇదేమిటి? బీజ వివర్త లక్షణము అన్నారు. ఎందుకంటే మనం ఎలా చెప్తాం? ఆమె ఎందుకంటే మంత్రాధీనాంత దైవతం. దేవుడు ఇలా ఉంటాడు, అలా ఉంటాడు అంటే ఇంకో దేవుడు వచ్చి నేను కూడా అలానే ఉన్నాను కూడా అని కూడా దేవుడు అంటారు అయితే లోకంలో. అందుకే ఆమె ఏంటి? ఈ మంత్రశాస్త్రంలో బీజ ప్రకారంగా ఆమె ఏంకారంలో కూడా ఈ ఈ దశలు ఈం శ్రీం శ్రీం హ్రీం అని ఉండే దశలు ఉన్నాయి. దానికి ఏమన్నారు? వివర్తమైన దశలు. అది బీజములతో సంకేతించబడినవి అని చెప్తున్నారు. అంతేగాని దేనికి అది వేరని కాదు. అంటే చాలా మంది చూడండి, మేము నాకు హ్రీం బీజం ఇచ్చారండి. ఎందుకు ఇస్తాం? హ్రీం బీజం అదే షోడశిలో వేరు వేరుగా కాదమ్మా, ఎప్పుడు ఈ యొక్క ఏకతానత ఏమ్మా అది పెట్టుకుని నువ్వు నీకు ఇచ్చిన షోడశి బీజం చేయాలి. హ్రీం అన్నప్పుడు పైన అమ్మవారి యొక్క 3వ బీజం నాకు వచ్చినది, ఆ తల్లి అనుగ్రహం ఇచ్చినది, శ్రీం ఇచ్చినది, స్త్రీం ఇచ్చినది. సో ఒకసారి నువ్వు హ్రీం 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 అంటున్నప్పుడు పూర్తిగా ఆమెని తలుచుకుని నువ్వు ఈ బీజం చెయ్యి అని. అంతేగాని చేతులకి చేతులు, కాళ్ళకి కాళ్ళు అంటే దశమహావిద్యలు అంతే కదమ్మా. మనం కూడా అంతే కదా. ఈ దేవుడు వరం ఇవ్వకపోతే ఇంకో దేవుడి దగ్గర పరిగెడుతున్నాం. వీళ్ళందరూ వేరు కాదమ్మా, వీళ్ళందరూ ఒకటే అని దాని అర్థం. ఎక్కడ పోతే నీ కర్మను ఎవడు తీస్తాడమ్మా? ఏ అమ్మవారు తీస్తుంది? శ్రీకృష్ణుడే అనుభవించాడు, రాముడే అనుభవించాడు, వియోగముతో అల్లల్లాడిపోయాడు. ఇంకా నువ్వెంత, నేనెంత అనుభవించాలి కర్మని. దేవుడు కూడా ఏం చేయలేదు. కానీ నీకు తట్టుకునే శక్తి మటుకు దైవశక్తి అంటారు. గ్రహ బలము అంటే దైవ బలము అని. రాముడు గ్రహ బలముతో ఆయన బయటపడ్డ పునర్వసు నక్షత్రం, ఆ బలం అలా ఉంది ఆయన జాతకంలో. అదొక దశ. ఆ దశలో ఆయన బాధపడాలి అని రాసి ఉన్నది. బాధపడాలి. అంతేగాని ఈ గురువుగారి చేతితో తీసేయలేదు నా కష్టం అని నన్ను తిడితే నేనేం చేస్తానమ్మా? ఎవడి వల్ల కాదు ఇది. ఆ కర్మ నువ్వు అనుభవించాలి. యోగా కర్మలు, ధ్యాన కర్మలు అనుభవించట్లేదు. అబ్బా ఇంకా నాకేం రాలేదండి, నాకేమి అనుభూతులు రావట్లేదు, నేనేం చేస్తాను? కర్మలు సరిగ్గా చేస్తే తప్పకుండా అనుభూతులు వస్తాయి. తట్టుకో. ఆ టైం అయిపోయిన తర్వాత అమ్మవారు అది ఎలా ఉంటే అప్రయత్నంగా వచ్చేవి అవన్నీ. అవి ఒక నువ్వు కోరుకుంటే వచ్చేది కాదు జ్ఞానం. అక్కడ జ్ఞానము కోరుకునే వస్తువు కాదు. అసలు కోరిక నిస్సంకల్పంలో చేసే జ్ఞానము, మహామౌనంలో చేసే జ్ఞానం. అక్కడ కోరుకోవటం, ఇవ్వటం, పుచ్చుకోవటం అనేవి ఉండవు. వాట్ ఇట్ ఒక 5 minutes చెప్తానమ్మా. చాలా అలసిపోయాను కదమ్మా నేను. కార్ ట్రావెలింగ్, హెవీ ట్రావెలింగ్, ఒకటే పొజిషన్లో కూర్చోవాలి, నడుములు నొప్పి, కాళ్ళు నొప్పులు, బాబోయ్ నరకం. ఏం చేస్తాం? గురువులు అలా తిప్పుతూ ఉంటారు. నేను వెళ్ళను అంటే వెళ్ళాలంటారు. అంటే ఏకతానత అనేకతానత పొందే వరకు ఈ తార ఈం గాను స్త్రీం గాను శ్రీం గాను అంటే ఇక్కడ స్త్రీ కాదు, శుద్ధ సత్వాన్ని 3గా విభజించి స్త్రీం, శుద్ధ సత్వాన్ని 3గా విభజించినది అమ్మవారు. ఈమె
ఏమవుతున్నది? ఏకతానత నుంచి అనేకతానత, అంటే అనేకాన్ని సృష్టించాలని పొందే వరకు ఆమె వదిలిపెట్టలేదు. ఆమె గాను స్త్రీం గాను, స్త్రీ అంటే ఇక్కడ స్త్రీ కాదు, స్త్రీ అనేది కాదు, శుద్ధ సత్వాన్ని 3 గుణాల్లో తీసుకొచ్చింది. అంతే కదా, సత్వ రజస్తమో గుణాల్లోకి తీసుకొచ్చింది, మహాత్రిపుర సుందరి అయిందని. అది స్త్రీం. విభజించబడి స్త్రీం అంటే పరాశూన్యాన్ని పరాపరిపూర్ణము చేసి దాన్ని అనంతము చేయటమే స్త్రీం. ఆ పరాపరిపూర్ణమైన దాన్ని, అనంతాన్ని, అంటే పరాశూన్యాన్ని పరాపరిపూర్ణము చేసి దాన్ని అనంతము చేయటమే స్త్రీం. అంటే ఈ సృష్టి చేసి ఆ అనంతాన్ని, ఏమ్మా మనకి ఇప్పుడు అనంతము అనే అవకాశాన్ని ఇచ్చింది. పైన ఇంకా ఇన్ఫినిట్ వాయిడ్ ఉందండి, పరాశూన్యం 3/4 సృష్టి జరిగింది అన్న ఆ యొక్క పరాపరిపూర్ణాన్ని ఒక పావు వంతు బయటికి తీసి సృష్టి చేసి చూపించింది, ఇది అనంతము అని. మరి నీకు అది రావాలంటే ఎట్లా? చివరికి మిగిలేది జీరో నుంచే బయట అన్ని లెక్కలు వస్తాయి, మళ్ళీ అన్ని జీరోకే వెళతాయి అన్నది తెలుసుకోవటం కోసం ఆమె ఇది చేసినది. పరాపరిపూర్ణాన్ని ఏం చేసినది? అంశగా తీసి చూపించినది. మళ్ళీ మహాప్రళయంలో ఈ పావు వంతు కూడా ఆమెలోకి వెళ్ళిపోయినప్పుడు 0 అయిపోతుంది. మళ్ళీ అనంతాన్ని చీల్చి పాద విభూతిగా చేసి, ఏమా అంటే ఆమెకి ఎంతవరకు ఈ అవేర్నెస్ వచ్చిందో అంతవరకు అనంతము. అంటే ఇప్పుడు మనం గ్రహించేది ఇంకా చాలా ఉంది. ఆమె ఎంతవరకు ఆ తల్లి అనుకున్నదో అంతవరకు ఆమె ముందు తెచ్చుకొని, అనంతాన్ని తెచ్చుకొని, ఆ అనంతం నుంచి 1/4 క్రియేషన్ చేసినది. అందుకే ఇక్కడి నుంచి మనం చూస్తే ఏమంటున్నావు? అమ్మా నువ్వు అనంతము అంటున్నావు. ఆమె అనంతమును నువ్వు ఎంతవరకు తెలుసుకున్నావు అంతవరకే అనంతం అనుకుంటున్నావు. కాదు, ఇంకా పరాశూన్యము ఉన్నది అని. ఆమె ఇచ్చే వరకు సృష్టి ఉన్నది. ఆమె తలుచుకుంటే ఇంకో చోట 10 సృష్టిలు చేస్తుందమ్మా పరాశూన్యంలో అని చెప్తున్నారు. అనంతాన్ని ఇమ్మెజరబుల్, అది కొలవలేనిది. ఆమె ఎంతవరకు అనుకున్నదో ఇచ్చా ఇంతవరకు చాలేనండి. ఇప్పుడు మనం అనుకుంటాం కదా, చాలండి మాకు ఈ ఉద్యోగం. తలుచుకుంటే నువ్వు లక్షలు సంపాదిస్తావు, కానీ నాకు ఇది చాలే అండి, హాయిగా ఉన్నాను, మీరు ఇప్పుడు టెన్షన్ ఎక్కడ తీసుకుంటాను, అట్లా అన్నమాట. అది అనంతము. ఇక ఇదే వీళ్ళ శక్తి ఇంతేనని అనుకుంటే ఎట్లా? ఆమె తలుచుకుంటే ఇంకా ఎక్కువ చేస్తుంది. అట్లా అన్నమాట, అర్థం చేసుకోమని చెప్తున్నారు. ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్. ఇవన్నీ గురువుల దగ్గర నేర్చుకోవాల్సినవి. మునగాడు చెప్పలేడు. అది గురువుల అనుగ్రహం, అమ్మ అనుగ్రహం ఉంటేనే ఆ మహానుభావులు చెప్పగలుస్తారు. మనం చెప్పలేము. ప్రయత్నం చేసినా ఆభాస్పాలు కావటమే. సో ఆ మళ్ళీ అనంతాన్ని చీల్చి పాద విభూతి నారాయణముగా చేసింది ఓం. ఇవన్నీ కూడా తారా నామాలే. నామము నామకములే. అంటే ఈం, శ్రీం, శ్రీం, హ్రీం, ఓం ఇవన్నీ కూడా తారా అమ్మవారి యొక్క నామములే. నువ్వు ఏ లెవెల్లో నువ్వు పూజ చేసినా తారా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి. ఓంకారం పండించుకున్న తర్వాత నువ్వు అడుగు, అమ్మవారు ఓం దగ్గరికి ఆజ్ఞాచక్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ తార అనుగ్రహం వలన నువ్వు పైకి మళ్ళీ హ్రీం దాకా వెళతావు, సహస్రార కమలం దాకా వెళ్ళగలుస్తావు. ఆమె అనుగ్రహం ఉండాలి, తారా అనుగ్రహం ఉండాలి. తారా ఉపాసన అది ఉపాసన. ఇక ఈ మధ్యలో టక్కు టమారాలు ఇవన్నీ కూడా అమ్మవారు ఇస్తుంది. చిన్నపిల్లలకి ఆట వస్తువులు పడేసినట్టు అదేం పెద్ద అదేమైనా వరమా? వరం కాదుగా, అది వరాలా అమ్మా? నీ జీవన ముక్తి ఏంటో చూసుకో అంటున్నారు. నీ తారాస్థాయికి వెళ్ళు నువ్వు. తారా అంటే తారాస్థాయి అని. నాదాంతము వేదాంతము తారాస్థాయిలో పాడుతున్నాడండి, తారాస్థాయిలో కష్టపడుతున్నాడు అన్నట్టు. అవి లక్ష్యములు. తారా విద్యలో నువ్వు పెట్టుకోవాల్సినవి అవి. ఒక యోగము చేసేవాడు ఏం పెట్టుకుంటాడు? లయాన్ని పెట్టుకుంటాడు. ధ్యానం చేసేవాడు జయము పెట్టుకుంటాడు. భక్తి పెట్టుకున్నవాడు ముక్తి కోసము ఆ యొక్క మూర్తిని ఆరాధిస్తాడు. అన్నిటికీ కూడా ఒక తారాస్థాయి ఉంటుంది. అదనమాట నువ్వు కోరుకోవలసిన కోరికలు. అంతేగాని నాకు ఈ విద్య వచ్చు, ఆ విద్య వచ్చు, వాడిని సంహరిస్తా, వీడిని భస్మం చేస్తా, ఇట్లా పిచ్చివి కావు నాయన అంటున్నారు.
ఎంత పవిత్రమైన తారా విద్య ఉపాసన చూడండి అమ్మా. ఇలా ఎక్కడన్నా మీరు విన్నారా? దీన్నే వీళ్ళు ఏం చేశారంటే, ఇదంతా ఏంటంటే థియరీ. దీన్ని ఉపాసనగా మాకు ఏమన్నా ఉంది అంటే తారా విద్య, అమ్మవారి యొక్క అష్టోత్తరాలు అన్నీ ఉన్నాయి. ఆ రకంగా పూజ చేసుకోండి. ఆ పూజల ఫలితమే ఇప్పుడు నేను చెప్పింది. మీరు చేయకుండానే మీకు అమ్మవారు ఇస్తుంది. ఏ పూజ చేయకుండానే మీకు ఇవన్నీ అవగాహన ఎలా వస్తున్నాయి? ఆ తల్లి అనుగ్రహం చూడండి. ఏనాడన్నా దీపం వెలిగించావే నా పేరు మీద అని. అవన్నీ పట్టించుకోలేదు. వరాలు మటుకు ఇచ్చేసింది. అది గురువు పరంపర యొక్క వరం, అనుగ్రహం అంటే అది. మీ పూజలను మేము చేశాం కదా! మీకు అప్రయత్నంగా వస్తున్నాయి కదమ్మా మా దగ్గర నుంచి, గురు పరంపర నుంచి. అది ఇప్పుడు సవద ఓం అన్నది ఒక తారగా గాయత్రి. ఇప్పుడు ఈ సవద ఓం ఉంది కదమ్మా, ఓంకారం. ఈ సవద ఓం ఏం చేశారు? చిన్నపిల్లలకి గాయత్రి అనే రూపంలో ఇచ్చారు. ఒరే నువ్వు ఆజ్ఞాచక్రం ఓంకారం దగ్గర తారా అమ్మవారి అనుగ్రహం పొందు నాయన అని చెప్పి ఓం భూర్భువస్సువః అనే మంత్రం ఉపదేశం చేశారు. అమ్మా, గాయత్రి స్వరూపం అంటే ప్రకట అప్రకట, ప్రకట 3 రూపములలో ఈ నాదము ఉంటున్నది. ఈ అమ్మవారి తారానాదము ఓం హ్రీం శ్రీం అనే 3 నాదములు ఈమె ప్రకట అంటే వైఖరి, అప్రకట అమ్మా పైన పశ్యంతి అమ్మా, లేదా మధ్యమ అంటే మహాసరస్వతి, మహానీలా సరస్వతి. నాదము అంటే మహాసరస్వతి, మహానీలా సరస్వతి, తార ఇత్యాది నామములతో మంత్రశాస్త్రవేత్తలు పిలుస్తారు ఈ అమ్మవారిని. నీలా సరస్వతి అని, మహానీలా సరస్వతి అని, అలానే మహాసరస్వతి అని, తారా అని, తారాదేవి అని ఈ అమ్మవారికి మంత్రశాస్త్రంలో పేర్లు ఉన్నాయమ్మా. ఈ అమ్మవారు గాయత్రిగా కూడా ఆరాధించబడుతూ ఉంటుంది. అలానే గాయత్రి యొక్క స్వరూపం అంటే, గాయత్రి స్వరూపం ఏంటి? గాయత్రి ఎన్ని రకాలుగా ఉంది? 3 కదా. 3 అంటే 3 కదమ్మా. సీన్, సియర్, సీయింగ్. సో ఇది గాయత్రి, ప్రకట గాయత్రి. పైకి వెళ్తే అప్రకట గాయత్రి. హ్రీం అనేది అప్రకటం. మళ్ళీ కిందకి వస్తే ప్రకట, అప్రకట. అంతకంటే అప్రకట, ప్రకట, అప్రకట. ప్రకట ఒకటి, అప్రకట, మళ్ళీ ప్రకట, అప్రకట. ఈ 3 కూడా రూపములలో ఈ నాదము ఉంటుంది. ఈ నాదం ఎలా ఉంటుంది? శ్రీం వరకు ఉంటుంది. ఓం హ్రీం శ్రీం స్త్రీం ఈం అలా ఆమె పరాశూన్యం పక్కన పెట్టండి. శ్రీం వరకు ఉంటుంది అమ్మవారు అని చెప్తున్నారు. అదే మహాగాయత్రి. అది అవధ ఓం. ఇప్పుడు నువ్వు అవధ ఓం పట్టుకుని ఆ అమ్మవారి యొక్క ప్రకట తారాదేవి యొక్క అనుగ్రహం అదే ఉపాసన అంటారు, తారా ఉపాసన. అందుకే గాయత్రి చేస్తున్నాడండి, గాయత్రి చేస్తున్నాం మేము అని చెప్పుకుంటాం. ఉపాసన చేస్తుంటాం, జన్మంతా చేస్తుంటాం. తల్లి అనుగ్రహం ఉంటే 3వ కన్నులో అప్రకట గాయత్రిలోకి వెళ్తాం. అదే హ్రీం అమ్మవారి యొక్క ఈ ఓంకారానికి మూలము హ్రీంకారం. అక్కడికి వెళ్తావు అన్నమాట అని చెప్తున్నాడు. అక్కడ నువ్వు అవుతావు, అవధ ఓం అవుతావు, నాదమే అవుతావు, జ్యోతి అవుతావు అని చెప్తున్నారు. ఆత్మజ్యోతి.